ఓకే. సెట్స్‌లో ప్రశాంత్ నీల్ గారు మీతో ఎలా ఉన్నారు? నార్మల్ అంటే ఎలాంటి పర్టిక్యులర్‌గా పర్సన్? ఈస్ వెరీ కూల్ అండి. వెరీ హ్మ్. కూల్. ఆయనకేం కావాలో చెప్తారు. హ్మ్. ఎలా కావాలో, ఏ టెంపోలో చెప్పాలి. హ్మ్. ఆహ్, అన్నీ ఎవ్రీథింగ్ అంతా చెప్తున్నాం గదా! ఇక్కడ. అన్నీ రెడీ ఉంటాయి. మనం ఓన్లీ హ్మ్. యాక్ట్ చేయాలి. హ్మ్. ఇంటూ ద క్యారెక్టర్ ఉండాలి. ఇంటూ ద మూడ్ ఉండాలి. అది నేను అక్కడే ఉండేవాడిని. సెట్‌లోనే నాకు ఒకవేళ సీన్ నాది కాకపోయినా నేను సెట్‌లోనే అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడిని. అబ్జర్వ్ ఎందుకంటే చేయడానికి ప్రశాంత్ ఉంటుందని. నీల్ గారు ఒక బ్రాండ్, ఒక పేరు. పేరుకే బ్రాండ్ గాబట్టి. అంటే అది మూవీస్ ఆయన రాసుకున్న కథలు, లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్ అని అవును. ఉండడం, హ్మ్. ఆబ్వియస్‌లీ అది ఉంటుంది. సెట్‌లో ఆయన అవేమి ఉండదు. హ్మ్. క్యాజువల్‌గా ఫ్రీగా. చాలా ఫ్రీగా నార్మల్ క్రికెట్ పర్సన్ లాగా. ఆడుకుంటారు. ఆ! మొత్తం క్రూ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు అంత ఫ్రీ ఉంటారు అందరితో. హ్మ్. గట్టి గట్టిగా అరుపులు, కేకలు అంటే సెట్‌లో పనవ్వకపోతే ఉండే ఇరిటేషనే తప్పించి ఆర్టిస్ట్‌ల మీద నా మీదైతే ఎప్పుడు చూపించలే. ఎవరి మీద చూపించరు. హ్మ్. చాలా కూల్‌గా చెప్తారు. ఓకే. అంటే చేయకపోతే కోపం అనేది ఉంటుంది. అవును. అది కొంచెం అదేంటి ఇంకొకసారి చెయి ఆ! ఇంతే. అంతవరకే. అంతకన్నా ఎక్కువ ఓకే. ఏముండదు. ఓకే. ఈ డైలాగ్ చెప్పినప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఓకే అన్నారా? లేకపోతే ఇంకా చెయ్యి, ఇంకా నెక్స్ట్ టేక్ అని అంటే అన్నారా? ఇంకా ఆయనకి కావాల్సినట్టు వచ్చేదాకా చెప్తారు. అంటే చేపిచ్చారు. మనం కొంచెం వెనక్కి తిరిగేలా మూవ్‌మెంట్ అనగానే ఇమ్మీడియేట్ ఇచ్చేసామంటే ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి హ్మ్. కొంచెం డ్రామా యాడ్ చేయి. అంటే హ్మ్. ఆయన చేసి ఇంకా చూపిస్తారు ఒక్కోసారి. ఆ! అంటే మామూలు మనం ఇలా తిరగండి ఇలా చూస్తాం కదా! చూసి ఆ చిన్న ఎక్స్‌ప్రెషన్ తీసుకో. కొంచెం సస్టైన్ చేయి ఎక్స్‌ప్రెషను. ఓకే. ఇలా కొన్ని చెప్తారు. ఆయనకెలా హ్మ్. కావాలో అలా చెప్పి దీన్ని కొంచెం ఎలివేట్ అయ్యేలాగా ఆ! డైలాగ్ చెప్పిస్తారనమాట. ఓకే. ఎన్ని టేక్స్‌లో మీదయిపోయింది? మాక్సిమం ఏదైనా కూడా 1 ఆర్ 2 టేక్స్ పడుతుంది. ఆ! అంతే 2 టేక్స్ 3 టేక్స్. ఎవరిదైనా ఒకే లైక్ ఒకటి మాత్రం హ్మ్. వెంటనే అయిపోయింది. ఆ! అది నైస్ రాకేష్ అన్నారు. ఆ! అది ఒక గ్రేట్ కాంప్లిమెంట్ నాకది. ఓకే. అంటే అక్కడ నేను కాంప్లిమెంటు నన్ను యాక్సెప్ట్ చేసారు, అప్రిషియేట్ ఇవేం పట్టించుకోలేదు. ఆయన హ్మ్. ఓకే అన్నారంటే షాట్ ఓకే. హ్మ్. హమ్మయ్య! అయిపోయింది. అంటే బానే చేసుంటాను. హ్మ్. ఎందుకంటే స్క్రీన్‌లో చూసుకోలేం కాబట్టి మానిటర్‌లో. హ్మ్. బానే చేసున్నా సార్ ఓకే చేశారు. అంతే. హ్మ్. స్క్రీన్ మీద చూసుకున్నాక కొంచెం హమ్మయ్య! ఆ రోజు ఇలా చేశానా అని హ్మ్. తెలుసుకోవడం అంతే. ఓకే. డబ్బింగ్‌లో చూసినప్పుడు. హ్మ్. ఓకే. మీరు ఇప్పటివరకి ఇండస్ట్రీలోకొచ్చాక మీకు ఏమన్నా అప్ అండ్ డౌన్స్ ఎదురయ్యాయా? మాక్సిమం డౌన్సేనండి. హ్మ్. 'డీ ఫర్ దోపిడీ' ఈ రెండే అప్పు. హ్మ్. మిగతాన్ని డౌన్సే. అంటే అవకాశం రానంత వరకు ఒకలా ఉండేది. హ్మ్. అవకాశం రానప్పుడు అవకాశాల కోసం తిరగడం అవన్నీ ఉండేది. హ్మ్. వచ్చినప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు కొంచెం బాధేసి బాధుండేది. అంటే ఓకే. అవమానాలంటే మాటలు వచ్చిందో పడడం. మాటలు పడడం అంటే అబ్బా! ఇదేదో పెద్ద తిరగకొట్టేసాను అనుకుంటే ఇదే చేసింది. ఇలా అంటే మరి ఆ అవకాశం నాకెవరిస్తారు? అవును. వచ్చినప్పుడే చేయాలి. హ్మ్. డైరెక్టర్ అలాగే చేయమనేవారు. హ్మ్. అలా కొంచెం ఏదైనా ఎలాంటి యాక్టింగ్ పరంగా నెగెటివ్ రాలేదు ఇంతవరకు. హ్మ్. అంత పెద్ద నెగెటివ్స్ ఏమి రాలేదు. అవమానాలంటే కొంచెం పర్సనాలిటీ వల్లేంటంటే, ఇలా ఉన్నావు నువ్వు అసలు నీవు ఇండస్ట్రీ ఎలా అనుకున్నావు? నీ ఫేస్ చూసిన పొట్ట నువ్వు ఇలా ఉన్నావు. ఇలా కొన్నొచ్చాయి. హ్మ్. ఒక పర్సన్ ఒక రోజొచ్చి ఏంటంటే, "రాకేష్ నువ్వు స్లిమ్ అయిపో. హ్మ్. అదిరిపోయే రోలుంది నాకు" అని చెప్పారు. ఆ! అది ఒక 8 కేజెస్ తగ్గి ఒక 3 మంత్స్ టైమ్‌లో హెల్తీగా హ్మ్. వాళ్ళ దగ్గర ప్రెజెంట్ చేసుకుంటే, "ఇదేంటి ఇలా ఉన్నావు" అని. "అదేంటన్నా మీరు" అంటే, "లేదు లేదు ఎవరు హ్మ్. చెప్పారు నీకలాగా? నేనలా చెప్పను. కానీ నువ్వు ఆ చబ్బీ లుక్‌లో ఉండాల్సింది. ఆ స్పేస్ ఉంది ఇండస్ట్రీలో అలా ఎవరు లేరు. చాలా తక్కువ మందున్నారు. అలాగే హ్మ్. ఉండాల్సింది" అని. అప్పుడు కొంచెం అర్థం కాలేదు. నేను అప్పుడు కూడా ఆ ఫీల్ అవ్వలే గాని టైంకి అర్థం ఏం కాలేదు. అర్థం అవ్వలేదు అర్థం మీకు. లేదు. ఆ! సో, కొంచెం భయపడ్డాను. ఏంటి ఇప్పుడు మళ్ళీ వస్తాయా మళ్ళీ అవకాశాలు అని. లావవ్వాలా అని. లావు అవ్వడం కొంచెం పర్సనాలిటీకి తినకపోయినా లావు అయిపోయే పర్సనాలిటీ. ఆ! కొంచెం నార్మల్ హెల్తీ ఫుడ్‌లోనే మళ్ళీ మామూలయిపోయా. హ్మ్. తర్వాత ఇంక మళ్ళీ ఇదే లుక్‌లో ట్రై చేసుకున్నాను. మేబీ అప్ అండ్ డౌన్స్ వల్లనే మీకు ఈ ఒక ఛాన్స్ ఆ! దొరికిందేమో. నేచర్ అలా ప్లేస్ చేస్తదనుకున్నా అంతే. నేను అంతకన్నా ఎక్కువ అంటే అప్ అండ్ డౌన్స్‌లో బాధపడిన సిట్యుయేషన్స్ ఏమి లేవు. హ్మ్. ఓకే. కృష్ణానగర్ కష్టాలంటారు కదా! ఆ! బన్ను తిని ఫుడ్ లేక అవేం పడలేదు నేను హ్మ్. లక్కీలీ. అవకాశాలు ఇంకా రావాలి, ప్రూవ్ చేసుకోవాలని. ఎప్పుడైనా బాధ ఏంటంటే పిలిచి బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచోబెట్టి అవును. అలాంటప్పుడు చాలా హ్మ్. అంటే ఏంటి పనికిరామా మనం అలాంటి ఫీలింగ్ కలిగేది. హ్మ్. అసలు ఏది చెప్పకుండా అలా ఎనకాల నుంచుని అలా 1 ఆర్ 2 ఫిల్మ్స్ జరిగింది. ఓకే. అంటే మీరు తర్వాత ఇట్లా ఇంకా స్టూడియో వైపు అన్నపూర్ణ స్టూడియోస్ గాని అట్లా తిరిగేవాళ్ళా మీరు? ఇట్లా అది నాకు రావాలి అంటే అని? ఇప్పుడు 'ఖడ్గం' సినిమాలో చూపించినట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ఆ! అవేం జరగవండి. అది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు చాలా అంటే మీ బ్యాక్‌గ్రౌండ్‌ల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే లేరు కాబట్టి అంటే ఇట్లాంటి ఏమన్నా ఫేస్ చేసారా? ఎలా ఉంటుందంటే రచన గారు, హ్మ్. అవతల పర్సన్‌ను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో నాలాగా బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారు కదా! అవును. అవును. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. హ్మ్. తమ్ముడు ఒకసారి రా ఆడిషన్ ఇవ్వి. అవును. ఏదైనా ఉంటే చెప్తాను నీకు. హ్మ్. అంటే ఇంత ఉన్నా కూడా వాళ్ళు లాగేస్తారు. అవును. మరీ మనం ఏంటంటే ఇక్కడ వేరే యావిగేషన్‌తో వచ్చి ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే హ్మ్. ఇప్పుడు అవ్వచ్చు గానీ, అప్పుడు తర్వాత లేటర్ ఆన్ తగ్గిపోతుంది వాళ్ళకి. తగ్గిపోతుంది. నాకలా జరిగాయండి.
అంటే ఒక అట్లాంటివి కూడా ఫేస్ చేశారు. క్యారెక్టర్‌ని ఓకే చేసి హ్మ్. సెట్‌లోకి వెళ్ళిన తర్వాత సడెన్‌గా క్యారెక్టర్ మార్చేయడం ఆ! అలా జరిగాయి. అంటే అది ఏంటంటే వాళ్ళకక్కడ అంటే ముందు అనిపిచ్చి అనిపించుండొచ్చు. తర్వాత అనిపించకపోవచ్చు. లేకపోతే నాకన్నా బెటరు వాళ్ళు ఆప్షన్ ఎవరైనా అనిపించుండొచ్చు. ఉన్నారేమో. ఆ! అప్పుడు ఎంత బెటర్ అనుకున్నా మనకి పర్సనల్‌గా అయ్యో! నేను చేసేవాడిని అనిపిస్తది కదా! అవును. అవి మిస్ చేసుకోవడం కొంచెం బాధ అనిపించింది. ఆ! బట్ దే ప్రూవ్డ్ ఆ అవతల పర్సన్ మేబీ ఆయన కరెక్టే. హ్మ్. వాళ్ళు ఓకే. వాళ్ళు కరెక్ట్‌గా చేశారు. హ్మ్. నాకేంటంటే నేను ఉంటే ఇంకా నేను బావుండేది. ఇంకేమైనా ట్రై ట్రై చేసేవాడినేమో. చేసేవారు. ఆ! ఈ సలార్ బ్రేక్ ఎప్పుడొచ్చేదేమో అలా కొంచెం అనిపిస్తది కదా! అవును. బట్ అంతకన్నా మంచి సినిమానే పడింది. అంటే అంతకంటే అంటే ఒక పెద్ద సినిమానే పడింది అలాగా. అవును. సో, ప్రాబ్లమ్ లేదు. అది హ్యాపీ. హ్మ్. ఇంకా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ గాని, నెక్స్ట్ ఇంకా మీ యొక్క ఎయిమ్ గాని ఏంటి? చేసుకుంటూ వెళ్ళడమేనండి. హ్మ్. ఏమనేం లేదు. అంటే ఈ వచ్చిన యొక్క మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. హ్మ్. అంటే ఈ క్యారెక్టర్‌లే ఉండాలి. విలన్ క్యారెక్టర్ జేయాలి. లేకపోతే ఒక కమెడియన్‌గా జేయాలి అని ఉందా? లేకపోతే ఏ క్యారెక్టర్ వస్తే ఆ లేదు లేదు. క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి క్యారెక్టర్ స్టోరీ కనెక్టివ్ ఉన్న క్యారెక్టర్ అయితే హ్మ్. కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. హ్మ్. అంటే ఈడైతే బావుండేది అనుకునే స్టేజ్‌కెళ్ళాలి. హ్మ్. అంతే. అదే ఒకటే ఉంది. ఇంకా ఇదొక్కటేనండి నాకు బిఫోర్ చేసిన వాటిల్లో కొన్ని అదర్ ఎమోషన్స్ చేశాను. మాక్సిమం కామెడీ. ప్రశాంత్ సార్‌కి ఎందుకో నేను ఇది నెగెటివ్ ఇది కూడా ఐ మీన్ ఆ టైం చేయగలిగా నేనని కాదు. హ్మ్. ఆ క్యారెక్టర్‌కి ఇతను సరిపోతాడు అనిపించింది లక్కీగా. అది హ్మ్. వచ్చింది. పాజిటివ్ అప్లాజ్ రావడంతో పాజిటివ్. బానే అవును. చేశాను అనిపిస్తుంది. హ్మ్. ఇంక దీన్ని కంటిన్యూషన్ వచ్చే క్యారెక్టర్స్ బట్టి నేను ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ అంటే వెరీ 11 ఇయర్స్ అయింది కదా! వచ్చి. అవును. ఇక్కడ ఇంకా నేను అంత చూడలేదు ప్రపంచాన్ని. హ్మ్. మేబీ మంచి క్యారెక్టర్స్ రావడంతో చూడొచ్చు. సో, దీని తర్వాత ఎక్స్‌ప్లోర్ కన్ఫర్మ్‌గా అయితే ఇంకా వచ్చాయి గదా! మీకొక వచ్చాయి ప్రాజెక్ట్ ఇప్పుడు. అయితే ఉంది. అది సెట్స్ మీదకెళ్ళి అంతా ప్రాపర్‌గా ప్లేస్ అయితే హ్మ్. హెల్ప్ అవుతుంది. ఓకే. మీరు ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ ఉంది గదా! ఇంకా ఏమైనా కాల్స్ వచ్చాయా మీకు ఇట్లా మూవీస్‌కి అట్లా? వస్తున్నాయండి. అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హ్మ్. అదిరిపోయింది వచ్చే క్యారెక్టర్ చేసి అని అనరు. హ్మ్. వాళ్ళకి తగ్గట్టు ఉండాలి అన్నట్టు. ఉండాలి. ప్లస్ హ్మ్. ఆ క్యారెక్టరేషన్ నాకు సెట్ అవుతదా లేదా అని? వాళ్ళకనిపించాలి. ఇతను హ్మ్. చేయగలడని. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ కొంచెం మంచి క్యారెక్టర్ అని నాకు అనిపించి ఇమ్మీడియేట్‌గా హ్మ్. మూవ్ ఆన్ అయిపోతే ఇంకా షూట్‌కెళ్ళిపోతాం అంతే. అంతేనా? యాహ్! ఓకే.